కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరిని కలవకుండా చేసే కుటుంబం అంటే విభజించి పాలించు అట్లే ఉంది. రిజర్వేషన్లపై ఆ పార్టీకి సంతోషం లేదు. ఢిల్లీలో ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనలేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం చేసింది తెలంగాణలో గుండు సున్నా. ఇంకా ఏం చేసిందంటే మీకు క్లియర్గా చెప్తా. 2018 పంచాయతీరాజ్ చట్టం ఒకసారి క్లియర్ చేస్తున్నది. 2018 పంచాయతీరాజ్ చట్టం దీంట్లో ఒక్కసారి రిజర్వేషన్ ఇస్తే అది 2 సార్లు అమలు కావాలని ఉంది. లాజిక్ వినాలి బాగా మీరు. ఒక్కసారి రిజర్వేషన్ తీసుకొస్తే అది 2 సార్లు వెంటనే అంటే 10 సంవత్సరాలు రిజర్వేషన్లు అలాగే ఉంటాయి. రిజర్వేషన్లు 10 సంవత్సరాలు 5+5 అంటే 2 దఫాలుగా. ఇది 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఎవరు చేసిర్రు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ చట్టాన్ని మార్చాలంటే ఆర్డినెన్స్ కావాలి. రిజర్వేషన్ 42% కావాలంటే రిజర్వేషన్ కావాలి. మరి ఈ చట్టంలో ఎంత ఉంది? 27 నుంచి నాకు తెలిసి 29 వరకు బీసీల రిజర్వేషన్ ఉంది. అంటే ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ రాకుండా కేసీఆర్ 2018లోనే చట్టం తీసుకొచ్చిండు. అంటే బీసీల మీద బీఆర్ఎస్కు ఎంత ప్రేమ ఉందా, కక్ష ఉందా ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. 2018 పంచాయతీరాజ్ చట్టంలో బీసీల కోసం 27 నుంచి 29 ఒక్కొక్క జిల్లాలో ఆ జిల్లాను బట్టి 27 ఇచ్చిన ఒక జిల్లాలో 28, ఒక జిల్లాలో 29. ఇట్లా 2018లోనే కేసీఆర్ బీసీ రిజర్వేషన్ల మీద కుట్ర చేసిండు. మరి అప్పుడే బీసీల మీద ప్రేమ ఉంటే మరి 42% తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2018 చట్టాన్ని చేయకపోతే ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదు, ఇంత లొల్లి ఉండేది కాదు, ఈజీగా అమలయ్యేది. కాబట్టి 2018లోనే కేసీఆర్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ బీసీలకు రిజర్వేషన్ రాకుండా 2018 పంచాయతీరాజ్ చట్టంలో క్లియర్ కట్గా తీసుకొచ్చిండు. వీరుంటే ఆ 2018 పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీ ముందుకు స్పెషల్ అనాలిసిస్లో మీ ముందుకు తీసుకొస్తా. రైట్, ఇట్లా 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 27-29% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మరి ఇప్పుడు స్పెషల్ ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా 42% రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని పార్టీలు, బీజేపీ పక్కకు పెడితే కాంగ్రెస్, మిగతా పక్షాలు, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాయి. తీర్మానం చేసిన క్రమంలో మరి 42% కావాలి రిజర్వేషన్ అంటే ఇది ఎగిరిపోవాలి. ఇది ఎగిరిపోవాలంటే గవర్నర్ స్పెషల్ ఆర్డినెన్స్ ఇవ్వాలి. గవర్నర్ స్పెషల్ ఆర్డినెన్స్ ఇవ్వట్లేదు. మరి ఇవ్వకుండా ఎన్నికలకు పోతే 42% రిజర్వేషన్ అమలు అవుతుందా? కాదు. కాకపోతే మరి ఏది వస్తుంది రిజర్వేషను? 27%, 29% వస్తుంది. మరి దీనికి బాధ్యులు ఎవరు? కేసీఆర్. కాంగ్రెస్ ఎట్లయితుంది? కాంగ్రెస్ 42% కావాలని శక్తి వంచన లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడింది. మరి దీనికి ఏం తెలియనట్టు చట్టం తీసుకొచ్చి బీసీలకు 27-29% కంటే ఎక్కువ ఉండొద్దని చట్టం తీసుకొచ్చి సైలెంట్గా ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి కేసీఆర్కి ఈ బీసీలందరూ ఆ ఫామ్ హౌస్ దగ్గర పోయి ధర్నా చేయాలి. ఇప్పటికైనా కొట్లాడతలేదు. ఇప్పుడు కూడా బీసీల మీద బీఆర్ఎస్ పార్టీకి ప్రేమ లేదు. ఇప్పుడు కూడా కొట్లాడతలేదు. కాంగ్రెస్ ధర్నా చేసింది, ఢిల్లీలో ధర్నా చేసింది. సరే, కాంగ్రెస్ తోటి మీరు కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలనే ఉద్దేశం లేకపోతే బీఆర్ఎస్ పార్టీగా ఢిల్లీకి పోయి ధర్నా చేయొచ్చు కదా. యూరియా కోసం హైదరాబాద్లో ధర్నా చేసిరు కదా. బీసీల కోసం ఏం ధర్నా చేసిర్రు? బీసీల కోసం ఏం ఉద్యమం నడిపిర్రు? ఏం లేదు, జీరో. బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ జీరో ఉద్యమం. పైగా 2018లో కుట్ర. ఈ 2018 చట్టం అన్న ఎగిరిపోతే 42% రిజర్వేషన్ వస్తుంది. 42% రిజర్వేషన్ కావాలంటే 2018 పంచాయతీరాజ్ చట్టం పోవాలంటే రాష్ట్రపతి, మన గవర్నర్ స్పెషల్ ఆర్డినెన్స్ ఇవ్వాలి. ఇస్తాడా? ఇయ్యడు. మరి ఏ రిజర్వేషన్లు వస్తాయి? పాత రిజర్వేషన్లు వస్తాయి. 2018 రిజర్వేషన్లు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? 27%, 29% రిజర్వేషన్లు వస్తాయి. పార్టీల పరంగా ఇస్తా అంటున్నారు. పార్టీల పరంగా ఇస్తే ఒక ఊరిలో ఇప్పుడు ఒక సింపుల్గా ఒక ఊరు తీసుకుందాం. జనగామ జిల్లా పెంబార్తి అని ఒక ఊరు తీసుకుందాం. ఆ పెంబార్తిలో 42% రిజర్వేషన్ బీజేపీ ఇస్తే కాంగ్రెస్ ఇయ్యేది, బీఆర్ఎస్ ఇయ్యేది.
ఆడ ఎవరు బలంగా ఉంటే వాళ్ళే అభ్యర్థిని పెట్టుకుంటారు. మేము ఇంకొక చోటు ఇస్తా అంటారు. జనగామ జిల్లాలోనే ఇంకొక చోట మేము ఇస్తాం. ఈడే ఇవ్వాల్సిన అవసరమే ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చోట బీజేపీ ఇయ్యదు, కాంగ్రెస్ ఇయ్యదు. కాంగ్రెస్ ఇచ్చిన చోట బీఆర్ఎస్ ఇయ్యదు, బీజేపీ ఇయ్యదు. బీజేపీ ఇచ్చిన చోట బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఇయ్యాయి. అంటే ఒకే దగ్గర బీసీలకు 42% రాజకీయ పార్టీలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇస్తే నష్టమే తప్ప లాభమే లేదు. మరి స్పెషల్ ఆర్డినెన్స్ దగ్గర తీసుకురావాలంటే బీజేపీలు మొద్దుల నిద్రలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు లేవాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు, 42% రిజర్వేషన్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఇక వాళ్ళు తెల్లారలేస్తే జనం సమస్యలు పట్టక మనం మతం అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇగో ఇది జరుగుతున్నది. కాబట్టి 42% రిజర్వేషన్ తెలంగాణలో అమలు కావాలంటే ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడించాలి, బీఆర్ఎస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలి, కేసీఆర్ ఫామ్ హౌస్ను ముట్టడించాలి. అప్పుడు సురుకు వచ్చి ఈ బీజేపీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి నరేంద్ర మోడీ దగ్గర కూర్చుంటారు. మాకు ఇస్తేనే బాగుంటుంది, లేకపోతే జనాలు తిరగలేకపోతున్నాం, ఒక తెలంగాణ ఉద్యమం లెక్క అయిపోతుంది, మా ఇండ్ల నుంచి వెళ్ళి బయటికి రాణిస్తలేరు అని ఆ నరేంద్ర మోడీ దగ్గర కూర్చుంటే ఆయన తప్పని పరిస్థితిలో ఇస్తాడు. తెలంగాణలో అమలు అవుతే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయాలి. ఇదంతా చరిత్ర.